మేషరాశి వాళ్లకు ఈ వారం పరిస్థితులు క్రమంగా చక్కబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నిర్దేశితమైనటువంటి లక్ష్యాలతో మీరు ముందుకు వెళ్ళటం అనేది చాలా చాలా మంచిది. మీకు రావాల్సినటువంటి ఆదాయ వనరులు, ప్రయోజనాలు అన్నీ కూడా చక్కగా ఈ వారం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ కారణాల చేత మీరు ఈ వారం ఖర్చులను తగ్గించుకోగలుగుతారు. మీకున్నటువంటి పరిచయాలు, ఇతరమైనటువంటి వ్యాపకాలన్నీ కూడా విస్తృతం చేసుకోగలుగుతారు. ఈ వారం వివిధ రూపాల్లో చేపట్టిన కొన్ని ముఖ్యమైన కీలకమైనటువంటి పనుల కోసం ఎక్కువగా మీరు కష్టపడవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. 2-3 సార్లు ప్రయత్నం చేస్తే కానీ ఆ పనిని పూర్తి చేసుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. స్నేహితులను కలుసుకుంటారు, బంధువులను కలుసుకుంటారు. అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉత్సాహవంతమైనటువంటి మాటలు, ఉత్సాహమైనటువంటి సందర్భాలు కూడా ఈ వారం అప్పుడప్పుడు మీకు ఎదురవుతూ ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో, క్రయ విక్రయాలలో చక్కని ఫలితాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. పెద్దవారి యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకూడదు. అనవసరమైనటువంటి ఆదాయాల కోసం కూడా ప్రయత్నం చేయకూడదు. ముఖ్యంగా లాటరీలు, జూదములు ఇటువంటి వాటికి చాలా చాలా మీరు దూరంగా ఉండటం మంచిది. వివిధ రకాల సంస్థలను ఏర్పాటు చేసేటటువంటి ప్రయోజనాలు, ప్రయత్నాలు కూడా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులను, బంధువులను తరచూ కూడా ఈ వారం కలుసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల కోసం, కొన్ని నిర్మాణాది కార్యక్రమాల కోసం మరికొంత ధనాన్ని మీరు అంచనాల రూపంలో సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల విషయంలో మేషరాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా మీరు చేరుకోగలుగుతారు. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కోసం వాటిలో పాల్గొనేందుకై ప్రయాణాలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అధికారిక సంబంధమైనటువంటి హోదాలు, గౌరవాలు కూడా కలిసి వస్తుంటాయి. వృత్తి, ఉపాధి పరంగా చక్కగా నిలదొక్కుకోగలుగుతారు. అనుకున్నటువంటి విధంగానే వారం చివర వచ్చేటప్పటికీ ప్రయోజనాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. ఈ వారం మేషరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై విశేషమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం మంచిది. దత్త కవచమును పారాయణం చేసుకోవటం, సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేసుకోవటం వలన ఎంతో ఉత్తమమైనటువంటి ప్రయోజనాలు పొందవచ్చు.